వెల్కమ్ టు జస్ట్ జీసస్ కీర్తన 119:28. వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచమంటూ రచయిత దేవునికి సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కీర్తన 6వ అధ్యాయంలో దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని వెంబడించేవాడు, దేవుని నిత్యము హత్తుకొని నుండి దావీదు జీవితంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉన్నాడు. ప్రతి రాత్రియు నా కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు కలిగిన బాధ కలిగించిన వారి చేత అవి చివికిను అంటూ తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దేవుని నమ్మిన వారి జీవితంలో దుఃఖములు, వ్యసనములు, శ్రమలు, శోధనలు సహజంగా వస్తుంటాయి. కానీ దేవుని సన్నిధానంలో నిత్యం కూడా నీ వాక్యం చేత బ్రతికించము, స్థిరపరచము, నీ యొక్క వాక్యం చేత సజీవ సాక్షిగా ఉండమంటూ దేవుని యొక్క సన్నిధానంలో మనము నిత్యము విజ్ఞాపన చేసేవారముగా ఉండము గాక. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.